అందరికి అందరికీ నమస్కారం అండి. నిన్న పొద్దున పహల్గాంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా మనసుకి చాలా బాధ అనిపించింది. అందుకనే ఈరోజు నెల్లూరులో ఒక ఈవెంట్ ఉంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇలా చనిపోయిన వాళ్ళు ఒక వ్యక్తి కావలి నుండి మధుసూదనరావు గారి ఫ్యామిలీ కావలి నుండి ఉన్నారు, ఆయన బాడీని ఇక్కడ తీసుకొస్తున్నారు చూడడానికి రావడం జరిగింది. కానీ వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత ఇన్సిడెంట్స్ చూస్తుంటే ఒకళ్ళ మతం అడిగి వాళ్ళు మనుషులే, యువతల మనుషులే అన్న మినిమం కామన్ సెన్స్ అనేది లేకుండా ఇప్పుడు డెడ్ బాడీని చూసిన తర్వాత కూడా నాకు అంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది. అంటే ఒక ఫ్యామిలీ పీపుల్ని పక్కన పెట్టుకొని వాళ్ళని కాల్చి చంపడం అనేది అండ్ వాళ్ళ డెడ్ బాడీస్ని చూసినప్పుడు కూడా చాలా బాధగా అనిపిస్తుందండి. నేను ఒకటే విషయం చెప్పాలి అనుకుంటున్నాను, మనం చిన్నప్పటి నుండి ఎవ్రీ 5 yearsకి 10 yearsకి ఎవ్రీ టైం జమ్మూ కాశ్మీర్ అనగానే ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. ఇదేదో పొలిటికల్ రిలేటెడ్ మనకేంటి సంబంధం అని అనుకోకుండా మన భారతదేశంలో ఉన్న యువత అందరూ ఈ టైంలో అందరూ ఒక్కటైపోయి ఎవరైతే చేశారో దీనికి సంబంధించిన వాళ్ళని ఉరి తీసేదాకా లేకపోతే చంపేసేదాకా మనందరం కలిసి స్ట్రాంగ్ గా నిలబడి మనం దీనికి ఒక న్యాయం తీసుకురావాలి అని చెప్పి మన గవర్నమెంట్ కి మనం కూడా సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే నేను ఎప్పుడు ఇంత ఎమోషనల్ గా ఇంత మాట్లాడలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్స్ చూసిన తర్వాత అంటే మానవత్వం అనేది పీపుల్లో చనిపోయిందా అసలు? అంటే చనిపోయిన 28 మందితో పాటు 28 మంది వాళ్ళ కుటుంబాలని పక్కన పెట్టుకొని వాళ్ళు చంపేశారు అంటే వాళ్ళకి ఎంత మెంటల్ ట్రామా, జీవితాంతం మా తండ్రి ఇలా చనిపోయాడు లేకపోతే మా హస్బెండ్ ఇలా నా కళ్ళ ముందే చంపేశారంటే ఎంత ట్రామా ఉంటది. సో వాళ్ళు అనుకుంటున్నారు మతం అడిగి చంపారు అంటే వాళ్ళు ఏదో మా మతం గొప్ప అన్న దాంట్లో ఉన్నారేమో, కానీ వాళ్ళ మతంలో కూడా ఎవరు ఒప్పుకోరండి. ఏ మతమైనా ఎవరు ఒప్పుకోరు ఇలాంటి దుర్ఘటనలు జరగటం. సో ఈ కుటుంబానికి స్ట్రాంగ్ గా ఉండాలని అండ్ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.